సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా ఇక్కడ రాజరికం డివిజన్ కదరంపల్లి కోల్గేట్కి వచ్చినాం ఈరోజు. కోల్గేట్ ఏమనగంటే ఇప్పుడు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సార్ వాళ్ళకు ఒకటి నితపత్రం ఇచ్చినాము. నితపత్రం ఏమంటే కోల్గేట్ ఇక్కడ వేసినారు. ఇప్పుడు కోల్గేట్ రూట్ కోల్గేట్ అనుకూలంగా లేదు. కోల్గేట్లే వేసినారు కానీ రోడ్డు కోల్గేట్ అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు ఈ మన కాన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళకి లోకల్ కిందే కదా వచ్చేది. ఈ లోకల్ కింద ఉండే వాహనాలు అన్ని దానికి ఫ్రీగా వదలాల. ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటారు. వీళ్ళు నువ్వు ఇట్లా 100 రూపాయలు, ఇట్లా 80-70 రూపాయలు, ఇట్లా 80-70 రూపాయలు కట్టాలంటే కట్టలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముగ్గురు నలుగురిని వాహనం సైకిల్ మోటార్లు ఎక్కించుకొని పోతాను. ఆ సైకిల్ మోటార్లో ఎండ వడదెబ్బ వస్తుంటుంది, మళ్ళీ అది యాక్సిడెంట్లు జరుగుతాయి, సిడ్డు అవుతుంది, అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్న వాహనాలకి 4 చక్రాల వాహనాలకి ఫ్రీగా వదలాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి చూడండి, మీరు ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనుకో. ఇప్పుడు దీనికి కోల్గేట్ కడితే మాకేమన్నా ఇన్సూరెన్స్ ఫ్రీగా వదులుతావా? ఈడ నువ్వు కోల్గేట్ వసూలు చేస్తావు, ముందుకు పోతే ఆర్టీ వసూలు చేస్తాడు, ఇంకా ముందుకు పోతే పోలీస్ సోదరులు వసూలు చేస్తారు. ఇవే వడదెబ్బుంటే ఈ వాహనదారులు ఎప్పుడు ముందుకు పోతారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఇలాంటివన్నీ చేయొద్దండి, సరైన పద్ధతిలో ఉండండి. చూడండి, ఇప్పుడు మనకి టాప్ ఉండాలి, ఇక్కడ వీళ్ళకి ఐడి కార్డు లేదు. ఇప్పుడు సారు తీసుకున్నాడు, ఫోటో తీసుకున్నాడు, ఆ సార్కి ఐడి కార్డు లేదు. చూడండి ఇంత తయారవుతుంటే వీళ్ళు ఏ రకంగా వసూలు చేస్తున్నారు, ఏ రకంగా నిలబడుతున్నారు. ఇక్కడ వీళ్ళకి చేర్పించుకో. ఇప్పుడు మొన్న ప్రభుత్వం పోయింది, 2,60,000 మందికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా వాడుకున్నో వృతాయిగా వీళ్ళు కూడా అట్లా వాడుకుంటున్నారు. ఇట్లా మనకేం తెలుసు? వీళ్ళకి ఐడి కార్డు ఇస్తే కదా సరైన జాబ్, సరైన నిలకడలో ఉండేది వీళ్ళు కూడా. అందుకే వీళ్ళు కూడా ఐడి కార్డు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉండాలా. ఐడి కార్డు లేకుంటే మేము ఆడతాం, మీరు ఎవరని అప్పుడు మాట గొడవ. మేమేమి తక్కువ, మేము ఆఫీసర్లు అంటారు. అందుకే ఆ పని రాకుంటే మీకు మెడలో ఎప్పుడు ఐడి కార్డు ఉండాలా. మేము ఇప్పుడు మీకు అర్జీ ఇచ్చేకి వచ్చినాం, మాకు జెండా ఉంది, కండువా ఉంది, మేము దీని మీదే కదా వచ్చిండేది. మేము మీకెందుకు ఐడి కార్డు లేదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఈ అర్జీ పై వరకు వచ్చి ఈ లోకల్లో ఉండే వాళ్ళందరికీ ఫ్రీగా వదలండి. లేదంటే నువ్వు ఏడేసుకోవాలా, కర్ణాటక బార్డర్ దగ్గర వేసుకోవాలా, రాయదుర్గం అవతల పక్కన కోల్గేట్. మేము 2 కోల్గేట్లు కట్టుకొని అనంతపురం వల్ల ఎందుకు పోతావు? 2 కోల్గేట్లు కట్టు, ఏదో ఒకటి అయితే కట్టగలము, ప్రజలు కడతారు. మరి 2 కోల్గేట్లు ఎందుకు కడతారు అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్. దీని మీద ముందుకు పంపి, లేదంటే కోల్గేట్ అవతల మార్చుకోండి. ఇది సరైన స్థలం కాదు. మన రాయదుర్గంకి 100 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 2 కోల్గేట్లు కట్టాలంటే మా ప్రజలతో కాదు. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.